స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫ్యూచర్ బ్రైట్ఫుల్గా ఉంటాయని నాకు గవర్నమెంట్ జాబ్ అయితే చాలా బాగుంటుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకోబోతున్నారో వాళ్లకు, వారి యొక్క ప్రియమైన తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా చిన్న సందేశం అందించడం జరుగుతుంది. సో అదేంటి అంటే, దాదాపు 2 డేస్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్నాయి. దాని తర్వాత అందరి యొక్క ప్లానింగ్ ఏంటంటే, ఇంటర్మీడియట్ బాగా ప్రెజర్గా సాగింది కాబట్టి ఈ 2-3 మంత్స్ ఎంజాయ్ చేయాలని కొందరు ఉంటారు. కొందరు ఏంటి అంటే ఎంసెట్ అని ఇంకా మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందరికి ఇచ్చే సజెషన్ అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు, కానీ కొందరికి మాత్రం చాలా యూజ్ ఉంటుంది. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారిని ఉద్దేశంలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏ ప్రైవేట్ జాబ్ కావచ్చు, మార్కెటింగ్ జాబ్ కావచ్చు, దాంతోపాటు సాఫ్ట్వేర్ కావచ్చు, సో మిగతా చిన్న వ్యాపారాలు కావచ్చు, ఏవైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్నీ ఇన్సెక్యూర్ అయిపోయినాయి అన్నట్టు. ఇన్సెక్యూర్ అంటే వాటికి సెక్యూరిటీ లేకుండా, దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు టెన్షన్ ఉంటా ఉంది. వ్యాపారం అయినా ఏ విధంగా ఉంటుందో, ఇవాళ ఎట్లున్నది రేపు వేరే విధంగా ఉంటుంది. సో జాబ్ అయినా కూడా ఇవాళ ఉన్న జాబ్ రేపు ఉంటుందో లేదో తెలుస్తలేదు. బికాజ్ ఆఫ్ ఏంటంటే మార్కెట్ అట్లా ఉంది అన్నట్టు. ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంది అంటే, సో మా పాప కానీ బాబు కానీ మంచిగా చదువుకొని మంచిగా చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయాలి. సో అందులో గవర్నమెంట్ జాబ్ అయితే చాలా బాగుంటుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. సో నేను అలాంటి వారి కోసం ముఖ్యమైన సలహా ఏంటి అంటే, ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తి అవుతుందంటే దాదాపు 10 నుంచి 12 రకాల జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. మినిమం చెప్తున్నా, మినిమం 10 నుంచి మ్యాక్సిమం ఒక 15 రకాల జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అవేంటో కూడా మనం చూద్దాము. సో ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, స్టెనో కావచ్చు, ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, సో ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కావచ్చు, దాంతోపాటు ఢిల్లీ పోలీస్ కావచ్చు, తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు. సో ఈ విధంగా మనము దాదాపు ఒక 10 నుంచి 12 రకాల జాబ్స్కి మన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎలిజిబుల్. ఇందులో కొన్ని ఫిజికల్ మెజర్మెంట్ బట్టి కూడా ఉంటాయి. అన్ని కలిసి దాదాపు ఒక 10-15 అవుతాయి. సో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఈరోజు మన తల్లిదండ్రులు ఏంటంటే, సో మన పాప కానీ బాబు కానీ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కొడితే సో లైఫ్ బాగా సెట్ అవుతుంది. అదే వాస్తవం. ప్రజెంట్ ఉన్న మార్కెట్ దృష్టి ఏంటంటే 100% ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో, నేను చెప్పిన దాదాపు అన్ని జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. సో అవకాశాన్ని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు? ఎప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నాం అంటే, ఇంటర్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక, పీజీ అయిపోయాక మళ్ళీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంటర్ అయిపోయాక, బీటెక్ అయిపోయాక, ఎంటెక్ అయిపోయాక మళ్ళీ కొన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేసినాక మళ్ళీ 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో సంబంధించిన జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే, సో మనం వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మనకు సమయం అనేది చాలా విలువైంది. దాంతోపాటు మన పేరెంట్స్ మనీ వచ్చేసి హార్డ్ ఎర్న్డ్ మనీ అనేది సో తర్వాత వేస్ట్ అవుతుంది. 7-8 సంవత్సరాల తర్వాత మనం రియలైజ్ అవుతాను. సో అలాంటి పరిస్థితి మీకు రావద్దు. మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో 10th ఇంటర్ డిగ్రీ పీజీ చేసినాక కాంపిటేటివ్ సైడ్ వచ్చేవాళ్ళు, 10th ఇంటర్ బీటెక్ ఎంటెక్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ లాగా మీ పరిస్థితి ఉండద్దు అనే ఉద్దేశంతో మీకు ప్రీ ప్లాన్డ్గా కొంచెం నా తరపు నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. సో కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సింపుల్గా ఇంటర్ అయిపోతుంది. సో దాంతోపాటు ఏదన్నా ఒక డిగ్రీ కాలేజ్లో, ఇప్పుడు మన కరీంనగర్ చూసుకున్నట్టయితే కరీంనగర్లో 8 కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. ఏదో ఒక డిగ్రీ కాలేజ్లో సర్టిఫికేట్లు వేసేసి మంచిగా హ్యాపీగా సో ఇంటర్ అయిపోగానే నెక్స్ట్ 1 వీక్లకు 10 డేస్లకు రియలైజ్ అయిపోయి హ్యాపీగా ఈ కాంపిటేటివ్లకు దిగితే మీ ఫ్యూచర్ బ్రైట్ఫుల్గా ఉంటాయని నా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మీరు డిగ్రీ అనేది ఈరోజు డిగ్రీ అనే ఎడ్యుకేషన్ అనేది హాఫ్ డేనే ఉన్నది. సో మిగతా హాఫ్ డే కనుక మీ భవిష్యత్తు గురించి డైలీ 4 నుంచి 5 గంటలు, 5 నుంచి 6 గంటలు ప్రిపేర్ అయితే 100% డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లోపు నువ్వు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్న జాబ్స్ ఏదో ఒకటి సాధించవచ్చు. నువ్వు పోవా అని నీ ఇష్టం. సో దాని తర్వాత కానీ డిగ్రీ అయిపోయేసరికి కనుక అన్ని పోటీ పరీక్షలకు ఈరోజు అగ్నిపత్ ఎగ్జామ్ నుంచి, అంటే ఆర్మీ ఎగ్జామ్ నుంచి సివిల్స్ ఎగ్జామ్ వరకు సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఆబ్వియస్గా అగ్నిపత్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది, తర్వాత ఎస్ఎస్సి జీడీ ఈజీగా ఉంటుంది, దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్ కొంచెం హార్డ్ ఉంటుంది, దాని తర్వాత సిజిఎల్ అంటే చెప్తున్నా. ఇట్లా
ఆ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ పెరిగినా కొద్దీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ సిలబస్ మాత్రం అదే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ విధంగా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. కానీ వీటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో మీరు డిగ్రీలో మీరు గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం అయితే, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం అయితే, ఏదైనా మంచి డిగ్రీ కాలేజ్లో సర్టిఫికేట్లు వేసి ఆ డిగ్రీతో పాటు ప్యారలల్గా ఈ 1 to 2 years కనుక మీరు ప్లాన్ చేసుకుంటే 100% మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సంబంధించిన జాబ్స్ కొట్టొచ్చి 1-2 yearsలోనే. లేదు అంటే డిగ్రీ అయిపోయాక బ్యాంకింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, దానిపై రైల్వే ఉంది, ఇంకా ఎస్ఎస్సి ఉంది, సో ఈ విధంగా టీజీపీఎస్సీ ఉంది. ఈ విధంగా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది డిగ్రీ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే డిగ్రీ తర్వాత కానీ 5-6 సంవత్సరాలు వేస్ట్ కాకుండా ఉంటుంది. అప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. డిగ్రీ తర్వాత నువ్వు 5-6 సంవత్సరాలు ప్రిపేర్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే రావచ్చు, రాకపోవచ్చు. అప్పుడు నువ్వు మెంటల్గా ప్రెజర్కి లోనే అవకాశం ఉంది, ఎకనామికల్గా ప్రెజర్కి లోనే అవకాశం ఉంది. కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు, అర్థం చేసుకునే విద్యార్థులకు లేదంటే తల్లిదండ్రులకు ఈ తల్లిదండ్రుల ఉద్దేశంలో పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. సో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే మీ లక్ష్యం అయితే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో నువ్వు అది సాధించే క్రమంలో శ్రేయస్సీసీ కరీంనగర్ ఆధ్వర్యంలో మేము మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి ఇట్టి విషయాన్ని గ్రహించి, సో నా వీడియోలోని సారాంశాన్ని మీరు గ్రహించి అర్థం చేసుకొని సో మీరు రండి. ఏ టైం అయినా కూడా రావచ్చు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇన్స్టిట్యూట్ విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మేము ఎక్స్ప్లెయిన్ చేసినాక మీరు 1 or 2 days డెమోస్ విన్నాక మీకు నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి. 100% డిగ్రీ అయిపోయే లోపు మీరు సెట్ అవుతారని చెప్పేసి నేను భరోసా ఇస్తున్నా. ఎందుకంటే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించి డైలీ 4 to 5 hours కష్టపడితే 100% 1 to 2 years సెట్ కావచ్చు. దానివల్ల మీరు సేఫ్, మీ పేరెంట్స్ సేఫ్. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, మీరు ఇన్స్పిరేషన్ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.